నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. మత్స్యకారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద వలలు పంపిణీ. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్. ప్రజల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాపు సంఘ నాయకులు. నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో మత్స్య సంపద పెంపునకు, మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తూర్పు నాయుడుపాలెంలో మత్స్యకారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద సబ్సిడీ వలలు పంపిణీ చేశారు. కడలిపుత్రులకు ఎప్పుడూ టీడీపీ ప్రభుత్వమే అండగా నిలిచిందన్నారు. మత్స్యకారులకు సబ్సిడీపై వలలు, బోట్లు, అవుట్బోట్ మోటార్లు పంపిణీ చేస్తున్నామన్నారు. 40% సబ్సిడీతో త్వరలో ఆటోలు కూడా అందిస్తామని తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధ భృతి 4,500 రూపాయల నుండి 20,000 రూపాయలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. తూర్పు నాయుడుపాలెంలో మత్స్యకారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద సబ్సిడీ వలలు పంపిణీ చేశారు. కడలి పుత్రులకు ఎప్పుడూ టీడీపీ ప్రభుత్వమే అండగా నిలిచిందన్నారు. మత్స్యకారులకు సబ్సిడీపై వలలు, బోట్లు, అవుట్బోట్ మోటార్లు పంపిణీ చేస్తున్నామన్నారు. 40% సబ్సిడీతో త్వరలో ఆటోలు కూడా అందిస్తామని తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధ భృతి 4,500 నుంచి 20,000కు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మత్స్య సంపద యోజన కింద ఈరోజు సాంప్రదాయ మత్స్యకారులకి వలలు పంపిణీ చేయడం జరిగింది. 7గురికి ఈరోజు ఒక్కోటి యూనిట్ కాస్ట్ 2,43,900 రూపాయలు. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకి మళ్ళా రేపు ఒక బోట్లు కూడా 15 యూనిట్లు, ఇంజన్లు కూడా పంపిణీ చేయబోతున్నాం. వీటి విలువ కూడా దాదాపుగా యూనిట్ కాస్ట్ 3.5 లక్షలు, అంటే 52 లక్షల రూపాయలతోటి రేపు ఇవి కూడా పంపిణీ చేయబోతా ఉన్నాం. ఒకసారి చూసుకుంటే మత్స్యకారులకు ఏదైనా చేసిందంటే అది ఒక తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో చేశాం. 31 కేజీల బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ రోజున 4,500 రూపాయలని మనం మత్స్యకార సేవలో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు దాన్ని 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. 20,000 రూపాయలు కూడా వేటకు వెళ్లే వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. వేటకు వెళ్లే వాళ్ళు వలల్లాగి సముద్రంలో వాళ్ళు భారమైపోతుందని చెప్పే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే వాళ్ళకి పెన్షన్ సౌకర్యాన్ని కూడా కలిగించడం జరిగింది. అది 2019 ముందే 50 సంవత్సరాలకి మనం పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మత్స్యకారులకి బోట్లు, వలలు, అవుట్బోట్ మోటార్లు ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కూడా 40% సబ్సిడీతోటి ఆటోలను కూడా లబ్ధిదారులను తొందరలోనే ఎంపిక చేసి ఆటోలు కూడా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇంతకుముందు సైకిళ్లు, వలలు, అదేవిధంగా మోపెడ్లను కూడా మన ప్రభుత్వం సబ్సిడీతోటి ఇవ్వడం జరిగింది. ఏదన్నా కానీ ఈరోజు మత్స్య సంపద అనేది ప్రజల ఆరోగ్యానికి, చేపలు అనేవి మంచికరమైనటువంటి భోజనం. అదే కాకుండా ఈరోజు భారతదేశంలో మనకి రాష్ట్రంలో విదేశీ మార్గద్రవ్యాన్ని కూడా ఈ చేపలు, రొయ్యలు వీటి ద్వారా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి మత్స్య సంపదను ప్రోత్సహించడానికి, అదేవిధంగా సముద్రంలో సీవీడ్ పెంపకానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. నేను మత్స్యకారులకు కూడా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు సీవీడ్ పెంపకం ద్వారా భవిష్యత్తులో మరింత ఆదాయాన్ని పొందేదానికి అవకాశాలు ఉంటాయి. మీరు పూర్తిగా వీటన్నిటికీ మనం మారి ఎక్కువగా సంపద సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు కూడా మనకి మత్స్యకార సొసైటీలకు కూడా చెరువుల మీద ఆ రోజు హక్కులు కల్పించడం జరిగింది. ఆ మత్స్యకార సొసైటీల వాళ్ళకు కూడా చేపలు పెంపుకోవడం, ఆదాయాన్ని పెంపించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని 27 మంది తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం, పింఛన్లు, రేషన్ కార్డులు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు.
స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. మరికొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అంబులెన్స్ హారన్ మోగిస్తూ వస్తుంటే ఎంతటి ట్రాఫిక్ ఉన్నా వాహనదారులు పక్కకు వెళ్లి దారి ఇస్తారు. ఒంగోలు ట్రంక్ రోడ్లో గత రాత్రి ట్రాఫిక్లో అంబులెన్స్ చిక్కుకుంది. 30 అడుగుల దూరం ముందుకు వెళ్లేందుకు ఎంతో సమయం పట్టింది. విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ క్లియరెన్స్ చేసే ప్రయత్నం చేసినా కొంత సమయం తీసుకుంది. అందుకు ప్రధాన కారణం ట్రంక్ రోడ్డు రద్దీగా ఉండటమే. అది వన్ వే కావడం. పండుగ సమయాల్లో ప్రజలతో రద్దీగా ఉండటం సర్వసాధారణం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ట్రంక్ రోడ్డు విస్తరణపై దృష్టి సారించారు. ఒంగోలు రామనగర్లో వంగవీటి మోహనరంగా విగ్రహం వద్ద ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో రంగా 37వ వర్ధంతి వేడుక నిర్వహించారు. కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్తో పాటు పలువురు కాపు సంఘ నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కాపు సోదరులతో కలిసి నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. మహిళలకు చీరల పంపిణీతో పాటు పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా అని చందు జనార్దన్ కొనియాడారు. కాపుల సంక్షేమమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాపులకు తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు రాజకీయాల్లో సముచిత స్థానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, తంజావూరు శ్రీనివాసమూర్తి, నాగిశెట్టి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. అదేలే మొన్న వంగవీటి మోహనరంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు ప్రకాశం జిల్లా కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కుక్రాల సంజీవ్ కుమార్ గారు, అదేవిధంగా వారి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాపు సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించారు. అనేక కేంద్రాల్లో పట్టణంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారికి నివాళులు అర్పించడం, ఆయా ప్రాంతంలోని ప్రముఖులంతా కూడా ఆ వార్డులో జరిగిన నివాళి కార్యక్రమంలో పాల్గొనటం, స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి సేవలను గుర్తు తెచ్చుకుంటూ ఒంగోలు పట్టణంలో అనేక ప్రాంతాల్లో కొక్కిరాల సంజీవ్ కుమార్ గారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో, వారి జిల్లా ముఖ్యుల కమిటీ నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వారికి ఈ సందర్భంగా కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు సంజీవ్ కుమార్ గారికి, వారి జిల్లా నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చేసుకుంటున్న ఈ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమంలో ఈ రోజున 11 సెంటర్లలో ఒంగోలులో 11 సెంటర్లలో మనం బొమ్మలు పెట్టుకొని ర్యాలీగా వెళ్ళి వారిని ప్రతి సెంటర్కి వెళ్ళి దండలేసుకొని వాళ్ళని గుర్తు చేసుకుంటూ ప్రతి సెంటర్లో గుర్తు చేసుకుంటూ అదేవిధంగా 11 సెంటర్లు తిరిగి ఈరోజు ఇక్కడికి వచ్చి రంగా గారికి ఘనంగా నివాళులు అర్పించి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రామ్నగర్ మొదట్లైన ఉన్నటువంటి రంగా గారి విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. కష్టజీవులకు కార్మిక వర్గానికి అండగా ఉంటూ ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఎన్నో చట్టాలను హక్కులను సాధించుకున్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత దినోత్సవాల ముగింపు సందర్భంగా సిపిఐ కార్యాలయంలో ఎర్రజెండా ఆవిష్కరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో భారతదేశంలో ఏర్పడి 100 ఏళ్లు పూర్తయి 101వ సంవత్సరంలోకి అడుగుడిందన్నారు. కమ్యూనిస్టు పార్టీలు పోరాడి సాధించిన చట్టాలను హక్కులను బీజేపీ కాలరాస్తోందని, అందులో భాగమే పేదలు పని దినాల కోసం సాధించుకున్న ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించే వాదనలు తీసుకొస్తున్నారని అన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలతో పాటు ప్రజా సంఘాలు ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉందని, అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల ముగింపు సందర్భంగా ప్రజలందరికీ కమ్యూనిస్టు పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ వెంకట్రావు, యు ప్రకాష్ రావు, శ్రీరామ్ శ్రీనివాసరావు, ఎస్డి సర్దార్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, జయప్రదం చేయండి కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ పార్టీ ఇండియా సవాలను. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. భారత కమ్యూనిస్టు పార్టీ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. సిపిఐ ఆవిర్భవించి నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలో అడుగుపెడుతున్నది. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన భారతదేశం కాన్పూర్ పట్టణంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. అయితే గడిచిన ఈ 100 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు, త్యాగాల చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఈ దేశంలో వ్యవస్థల నిర్మాణం కోసం కమ్యూనిస్ట్ పార్టీ వీరోచితమైన పోరాటాలతో పాటుగా ప్రాణత్యాగాలు, బలిదానాలు చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశం ప్రస్తుతం ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి, లేకపోతే దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్, వీరు ఎవ్వరికీ ఈ దేశంలో స్వాతంత్రోద్యమంలో ఎటువంటి పాత్ర లేదు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తి లేని పార్టీ ఈరోజు రాజకీయ పార్టీ భారతదేశాన్ని 12 సంవత్సరాలుగా ఈ దేశంలో పేద ప్రజల సమస్యలను తన సమస్యగా భావించి వారి సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన దీక్షలోనే ప్రాణాలు కోల్పోయిన గొప్ప మహనీయుడు వంగవీటి మోహన రంగా అని జనసేన సీనియర్ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు అన్నారు. అన్ని వర్గాల వారి మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి అని కాపు నాయకులు కొనియాడారు. చేముకుర్తి గాంధీనగర్లోని రంగా విగ్రహానికి కాపు నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ జాస్తి శ్రీనివాసరావు, కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు దొంతల కిషోర్ నాయుడు, రంగా అభిమానులు, కాపులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా పోలీస్ స్టేషన్ వద్ద గల రంగా విగ్రహం వద్దకు వచ్చి అక్కడ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పేదల ఇళ్ల స్థలాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురి కావడం చాలా బాధాకరమని గొర్రెపాటి శ్రీనివాసరావు అన్నారు. ఆయన దూరమై 37 సంవత్సరాలైన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారన్నారు. రంగా అభిమానులు, కాపు నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా
చేంబుకట్టు పట్టణంలో కీర్తిశేషులు స్వర్గీయులు మన వంగవీటి మోహన్ రావు గారి 37వ వర్ధంతి జరుగుతుంది. గత 37 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి నగరంలో వంగవీటి మోహన్ రంగ అభిమానులు, శ్రేయోభిలాషులు వర్ధంతి కార్యక్రమం, జయంతి కార్యక్రమం నిర్విరాయంగా ఘనంగా జరుపుకోవడంలో పూర్తిగా సఫలీకృతమవుతున్నారు. మన నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారిని చంపేసిన రోజు నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ గారు అంటే ఒక కాపు కులానికో, ఒక మతానికో, ఒక పార్టీకో సంబంధించిన వ్యక్తి కాదు. అతను అందరి మన్నలు పొందినటువంటి మన నాయకుడు. ఎందుకంటే అతను చనిపోయింది కూడా ఒక పేద బడుగు వర్గాల యొక్క ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన్ని అతి కిరాతంగా ఆయన్ని చంపినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రపతి భవన్లో జరిగిన రాష్ట్రీయ బాలల పురస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా దేశంలో వివిధ రంగాల్లో ఖ్యాతి గడించిన విద్యార్థులకు అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిల్లలకు అవార్డులను ప్రదానం చేశారు. అవార్డుల ప్రధానోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేలా కలెక్టరేట్లోని మీకోసం భవనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవార్డుల ప్రదానంలో రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాకు చెందిన శివానికి షాట్పుట్ రంగంలో అవార్డు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ సువర్ణ, జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్, అంగన్వాడీ సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ज्योति खेल उम्र 17 साल सिर्फ शॉर्ट पुट डिस्कस थ्रो जैवलिन थ्रो में आपने कई राष्ट्रीय अंतर्राष्ट्रीय पुरस्कारों की बाजी जीती। पानी लाते वक्त जब आपके पिता को एक मगरमच्छ ने पकड़ लिया तो बिना समय गवाए त्वरित न्यूज हैं आपके द्वारा गाए वंदे मातरम गीत को माननीय गृह मंत्री श्री अमित शाह जी పది సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించినటువంటి పిల్లలకి ఈరోజు రాష్ట్రపతి గారు న్యూఢిల్లీలో వారికి పురస్కారాలు ప్రదానం చేయడం జరిగింది. నాలెడ్జ్, సాహిత్యం, క్రీడా రంగాలు ఈ విధంగా 7 రంగాల్లో ఎవరైతే పిల్లలు ప్రసిద్ధిగాంచారో వారందరూ కూడా ఈరోజు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పిల్లలను గుర్తించి వారికి రాష్ట్రపతి గారు న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఈరోజు వారికి పురస్కారాలు అందించడం జరుగుతుంది. ఒంగోలు రంగారాయుడు చెరువు రోడ్డు రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. లాయర్పేట రైతు బజార్ నుండి పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ మైదానం వరకు 40 అడుగుల రోడ్డు ఉంది. ఈ మార్గం నిత్యం రద్దీగా ఉండి ఉదయం సాయంత్రం వేళల్లో పాఠశాలలు, కళాశాలల బస్సులు, కార్లు, ఆటోలు కూడా ఎక్కువగానే తిరుగుతూ ఉంటాయి. ఇక ద్విచక్ర వాహనాల సంఖ్య చెప్పనవసరం లేదు. నిత్యం రద్దీగా నిరంతరం ట్రాఫిక్తో కూడిన ఈ రోడ్డు రూపురేఖలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పుణ్యమా అంటూ పూర్తిగా మారిపోనున్నాయి. రోడ్డు విశాలవంతం కావడం పట్ల ఆ ప్రాంత ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు అభివృద్ధి ప్రదాతగా పిలుచుకునే దామచర్ల జనార్దన్ రావు తనదైన శైలిలో రోడ్ల విస్తరణ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి ప్రాంతాలపై దృష్టి సారించారు. అందులో భాగంగానే లాయర్పేట రైతు బజార్ వద్ద గల రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ విస్తరణ పీవీఆర్ హైస్కూల్ వరకు కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఉన్న 40 అడుగుల రోడ్డు 80 అడుగులకు విస్తరిస్తున్నారు. దాదాపు 1,50,00,000 రూపాయలతో రోడ్డు విస్తరణ, పెద్ద డ్రైనేజ్ కాలువ పనులు జరుగుతున్నాయి. వర్షం కురిస్తే లాయర్పేట రైతు బజార్ వద్ద వర్షపు నీటితో పెద్ద చెరువును తలపించేది. అక్కడ పెద్ద సైట్ కాలువలు నిర్మిస్తున్నారు. ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులు పూర్తయితే ఈ ప్రాంతంలో రూపురేఖలు మారిపోనున్నాయి. తిరిగాను
बोर्ड जाओ पानी వెళ్తున్నాడు. ఈ ఏరియా లాయర్పేట నా 35వ డివిజన్ కిందకు వస్తుంది. అట్లనే అడ్జస్టెంట్ 36వ డివిజను అప్పుడు నిర్మల దాకా వస్తుంది. ఈ 2 డివిజన్స్ మీద దరిదాపులో మేము మొదట్లో దీన్ని చాలా నేరోగా ఉన్నటువంటి రోడ్లు వ్యవస్థ ఇక్కడ అంతా చాలా ఇబ్బంది పడుతూ ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉండి, ఎందుకంటే పొద్దున్నే స్కూల్ బస్సెస్ కానీ అట్లనే డే టైంలో వాహనదారులు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎందుకంటే ఇది ఒక 40 అడుగుల రోడ్డు ఉండేదాన్ని ఇవాళ మీరు ఇప్పుడు చూస్తున్న లైవ్ లొకేషన్లో దీన్ని 80 అడుగులు చేసి దీన్ని అప్ టు మనం పీవీఆర్ స్కూల్ ముందాక దీన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళి దానికి మళ్ళా సైడ్ డ్రైన్స్ ఇచ్చి మళ్ళా దీనికి ఇంటర్నల్గా కనెక్టివ్ డ్రైన్స్ కూడా ఇస్తూ ఇటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి మన ప్రీతమ నాయకుడు, అభివృద్ధి అంటే జనార్దన్, జనార్దన్ అంటే అభివృద్ధి అనే నానుడికి శ్రీకారం చుట్టినటువంటి మహా వ్యక్తి అతను. ఆయనకి జనార్దన్ గారికి మేము మా 2 డివిజన్స్ తరఫున కూడా ఆయన హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఇండియా స్కిల్ కాంపిటీషన్లో ఒంగోలు ప్రభుత్వ బాలుర ఐటీఐ విద్యార్థి లీలా సాయి పవన్ రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాన్ని సాధించాడు. ఫిట్టర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న లీలా సాయి పవన్ పంబ్లింగ్ అండ్ హీటింగ్ విభాగంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 400 మంది విద్యార్థులతో పోటీపడి ప్రథమ స్థానంలో నిలిచాడు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన లీలా సాయి పవన్ విజయవాడ ఆర్వీఆర్ కాలేజీలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కిల్ కాంపిటీషన్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాన్ని సాధించిన లీలా సాయి పవన్ను ప్రిన్సిపల్ వరప్రసాద్ అభినందించారు. జాతీయ స్థాయిలో కూడా బంగారు పతకాన్ని సాధించి ఒంగోలుకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కృష్ణమూర్తి, ఫిట్టర్ ఏటీఓ సుధాకర్ పాల్గొన్నారు. మేము మా స్టూడెంట్ని ఆ మాస్టర్ గారిని మేము మా సిబ్బందిని అప్రిషియేట్ చేస్తాం. అలానే ఈ సక్సెస్కి కారణమైనటువంటి మాస్టర్ గారు కూడా మా అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ సుధాకర్ గారు కూడా కంగ్రాట్స్ చెప్తున్నాం. నా పేరు ఎం లీలా సాయి పవన్, ఒంగోలు గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో చదువుతున్నాను. ఫిట్టర్ సెకండ్ ఇయర్. ఇంక ప్రిన్సిపల్ సార్ అండ్ స్టాఫ్ సహాయంతో ప్లంబింగ్ అండ్ హీటింగ్ నోటిఫికేషన్స్ పడ్డాయి. దాంట్లో అప్లై చేసుకోమన్నారు. అప్లై చేసుకున్నాను. రీజియన్ టెస్ట్ ఎగ్జామ్ జరిగింది. దాంట్లో ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసి స్టేట్ లెవెల్లో విజయవాడ రమ్మన్నారు. అక్కడికి వెళ్ళాను. అక్కడ ఎగ్జామ్ రాసి గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్రైజ్లో సాధించాను. ఇంకా సెకండ్ నేషనల్ లెవెల్లో హైదరాబాద్ రమ్మన్నారు. అక్కడ కూడా వెళ్ళి ఫస్ట్ ర్యాంక్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్కి అండ్ అందరి స్టాఫ్కి నా నమస్కారాలు. డిస్టిక్ లెవెల్లో ప్లంబింగ్ అండ్ హీటింగ్ డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ వచ్చాను. 400 మంది పాల్గొన్నారు. దాంట్లో ఫస్ట్ వచ్చాను. మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా అక్కడ కూడా 200 మంది వచ్చారు.
దాంట్లో కూడా ఫస్ట్ వచ్చి ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ సాధించాను. ట్రేడ్ ఏంటిది, నువ్వు ఎలా చేసావు, దానికి ఎలా ప్రిపరేషన్ అయ్యావు? బాగానే ప్రిపేర్ అయ్యాను. ప్లంబింగ్ అండ్ హీటింగ్ దాంట్లో కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మళ్ళీ నేషనల్ లెవెల్లో కూడా అక్కడ కూడా బాగా చదివి అక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు స్టేట్ వైడ్ అంతమంది వస్తే నువ్వు గోల్డ్ మెడల్ సాధిస్తావని ఎక్స్పెక్ట్ చేసావా? చేయలేదు. దానికి ఎంత హార్డ్ వర్క్ చేసావు? బాగా హార్డ్ వర్క్ చేశాను. ఇంకా కాలేజీలో కూడా ప్రాక్టికల్ చేసి ఇంకా అక్కడ పోయి ఇంకా ప్రాక్టికల్ చేసేసి. మీ సార్ వాళ్ళు నీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? దానికి బాగా టెక్నిక్స్ బాగానే ఇచ్చారు. పర్ఫెక్ట్గా చెయ్యి ఇంకొచ్చిద్ది అని నేను చెప్పారు. ఒంగోలులో ప్రకాశం జిల్లా కాపునాడు ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. గంటాపాలెం పార్వతమ్మ ఆలయం వద్ద జరిగిన వర్ధంతి వేడుకల్లో కాపు సోదరులు వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి మోహన్ రంగాని కాపు నాయకులు కొనియాడారు. రంగా ఆశయ సాధన కోసం కాపు సోదరులందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో కాపునాడు జిల్లా అధ్యక్షుడు పోగుల మల్లికార్జున్, కార్యదర్శి దాసరి పిచ్చయ్య, సీనియర్ నాయకులు బాలిశెట్టి నాగేశ్వరరావు, పోతంశెట్టి దుర్గా, జిల్లా మహిళా అధ్యక్షురాలు కవిత, నగర అధ్యక్షురాలు నిర్మల, లక్ష్మి, యువజన అధ్యక్షులు బండారు సురేష్, హనుమంతరావు, శంకర్, దేవ తదితరులు పాల్గొన్నారు. మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అలాగే కాపుల పెండినటువంటి స్వర్గయ్య వంగవీటి మోహన్ రంగా గారిని 37వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కాపు జాతి ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు గంటాపాలెంలో రంగా గారి అభిమానులు అయితేనేమి కాపు సంఘం నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. భారతీయ యువ సేవా సంఘ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా పేముల మోజీ నియమితులయ్యారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షులు మద్దిశెట్టి శామ్యూల్ నియామక పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ, ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా భారతీయ యువ సేవా సంఘ్ పనిచేస్తుందని శామ్యూల్ అన్నారు. 16 మంది కేంద్ర శాఖకు సంబంధించిన వ్యక్తులు బీవైఎస్ఎస్ పార్టీకి పోషకులుగా ఉన్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో యువతను ముందుకు నడిపించడమే లక్ష్యంగా భారతీయ యువజన సేవా సంఘ్ పనిచేస్తుందని పేముల మోజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నాలి మధుసూదన్ యాదవ్, కోటేశ్వరరావు, కుమారి తదితరులు పాల్గొన్నారు. భారతీయ యువ సేవా సంఘ్ తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న, నా పేరు మద్దిశెట్టి సామేలు, భారతీయ యువ సేవా సంఘ్ కిసాన్ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు అంబేద్కర్ భవన్లోని భారతీయ యువ సేవా సంఘ్ కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా మోజెస్ గారికి నియామక పత్రం అందజేయడం జరిగింది. దీనికి 16 మంది పోషకులు ఉన్నారు. దీనిలో ప్రధానమైనటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, వారి తర్వాత మోహన్ భగవత్జీ గారు, వారి తర్వాత అమిత్ షాజీ గారు, వారి తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు. ఈ రకంగా 16 మంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి, కేంద్ర శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు దీనికి పోషకులుగా, సపోర్టులుగా ఉన్నారు. ప్రధానమైనటువంటి భారతీయ యువ సేవా సంఘం అనేది కేవలం యువత, ప్రజలు సరైన మార్గంలో నడిచేందుకు, ప్రజా సమస్యల మీద, యువత సమస్య మీద, నిరుద్యోగ సమస్య మీద యువతను భారతదేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక అతిపెద్ద సంస్థ. నమ్మకంతో ఈ యొక్క కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలు ఇచ్చిన మద్దిశెట్టి సామేలు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏపీలో ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న యువతకి మేము సార్తో కలిసి వాళ్ళ భవిష్యత్తుకి మా వంతు మేము కృషి చేస్తానని చెప్పి ఈ సభముగా తెలియజేస్తున్నాను. ఎలాగైతే తర్వాత పోతే రైతులు పడుతున్న ఏదైతే కష్టాలు ఉన్నాయో అవి కూడా కిసాన్ మోర్చా తరఫున రైతుల కోసం పోరాటం చేస్తానని చెప్పి ఈ సభముగా తెలియజేస్తాను. ఒంగోలులో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 19వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం ఆధ్వర్యంలో మంగమూరు రోడ్డులోని 3 బొమ్మల సెంటర్ వద్ద జరిగిన వేడుకల్లో
ఐఎల్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బంగమూరు రోడ్ జంక్షన్ నుండి 3 బొమ్మల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్, పూలే, బుద్ధ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 2006వ సంవత్సరం నుండి నేటి వరకు ప్రజా సమస్యలపైన ఐఎల్పీ నిరంతరం పోరాడుతుందని సుందరం అన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్, కార్యదర్శి సంగీతరావు, పిల్లి కోటేశ్వరరావు, విశ్రాంత సబ్ కలెక్టర్ పేరయ్య, జాల్ రామయ్య, సభ్యులు అబ్దుల్ సత్తార్, దళిత మహిళా నాయకులు దాసరి కోటమ్మ, మహాలక్ష్మి, అన్నమ్మ, లీలావతి, నరసింహారావు, సుబ్బారావు పాల్గొన్నారు. అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయప్రదం చేయండి 19వ వార్షికోత్సవ సభను. ఐఎల్పీ పార్టీ 19వ వార్షికోత్సవ సభను జయప్రదం చేయండి 19వ వార్షికోత్సవ సభను. ఈ మత సామరస్యాన్ని చెడగొట్టే హిందూ మతోన్మాద చర్యలను జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిబా ఫూలే, జోహార్ మహాత్మా గౌతమ బుద్ధ, జోహార్ గౌతమ బుద్ధ. బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ అధ్యక్షులు సుందరం గారి నాయకత్వం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే 2006 డిసెంబర్ 26వ తేదీన పార్టీని పునరాభివృద్ధి చేయడం జరిగింది. ఈ పార్టీ 1936లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వయంగా ఏర్పాటు చేసి ముంబై రాష్ట్రంలో 17 స్థానాలు పోటీ చేసి 15 స్థానాలు గెలుచుకుంటే దేశ యావత్తు కూడా నివ్వెరపోయింది. ఆ విధంగా అంబేద్కర్కి ఇంత బలం ఉందనేటువంటి ఇతర వర్గాలు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితిలో 2006 డిసెంబర్ 26వ తేదీన శేర్లింగంపల్లిలో ఈ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ కొలిసిపాటి శాంతి గారి నాయకత్వాన అక్కడ వార్షికోత్సవం అక్కడ సభ జరిపి ఈ పార్టీని స్థాపించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. మత్స్యకారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద వలలు పంపిణీ. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్. ప్రజల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాపు సంఘ నాయకులు. నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ. డి న్యూస్లో నేటి మాట. నాలుక అదుపులో పెట్టుకోకపోతే జీవితం చీలిక పేలికలవుతుంది. సరైన భాష నేర్చుకోకపోతే బ్రతుకు చట్టుబండలవుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.